ఎలా తనుజ నటిస్తుందా అడ్డం పడ్డట్టు లేక నిజంగా అడ్డం పడ్డదా? అంటే నేను అనుకుంటాను కోల్డ్ ఫీవర్ ఈ మధ్య ఉండింది తనకి. సో నేను అనుకుంటున్నాను నిజంగానే పడిందేమో అనుకుంటున్నాను. ఓవర్ యాక్టింగ్ కాదు, బట్ ఆదిరెడ్డి గారు కూడా ఓవర్ యాక్టింగ్ అని చెప్తున్నారు. మరి సో ఒక అమ్మాయిని మనం ఎందుకు అలాగా చెప్పడం? సో చూద్దామండి, ఈవినింగ్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది దాని గురించి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9 ఎక్కువ టీఆర్పీ ఇవ్వట్లేదు, అందుకనేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రీఎంట్రీ తెస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ముందు సీజన్స్ వాళ్ళని కూడా తెస్తున్నాము అనేసి అంటున్నారు అనమాట. ముందు సీజన్ వాళ్ళు ఎవరు వస్తారో నాకు తెలియదు, బట్ రీఎంట్రీ అయితే శ్రీజ వస్తుంది ఖచ్చితంగా, అదైతే తెలుసు మనకి. అది ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు మనకి ఆయిషా ఉంది కదా, తనకి ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్. సో అందువల్ల తను వెళ్తుంది కాబట్టి తన ప్లేస్ తిని రీప్లేస్ చేస్తున్నారు. అది కూడా బయట ఓటింగ్ తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి న్యాయం చేయడానికి తీసుకొస్తున్నారు అనమాట. సో అలా. ఓకే, మరి ఇప్పుడు చిట్టి పికిల్స్ గురించి ఏం చెప్తారు? తన ఇంతకి బిగ్ బాస్ 9 హౌస్ అర్థమైందంటారా లేదంటారా? కామ్గా ఉండిపోతుంది, గేమ్స్ కూడా ఏం ఆడట్లేదు. తన దగ్గర నిన్న చూసుకుంటే డబ్బులు కూడా జీరో ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మొన్న నామినేషన్స్లో చూసాను తనని, మళ్ళీ తర్వాత నేను చూసిందే లేదు. ఈ మొన్న టాస్క్ అయితే ఏదైతే పెడుతున్నారు కదా వాటిలో కూడా ఎక్కడ కనిపించలేదు. నాకు తెలిసి ఈ వీక్ తను వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు మీరు? ఇమాన్యుయల్ అంటే గేమ్ పరంగా బాగానే ఆడాడండి, కెప్టెన్ కూడా ఇప్పుడు తనే అవబోతున్నాడు. సో గుడ్ గేమర్ అనమాట, అండ్ మంచి ఎంటర్టైనర్ కూడా. సో ఇంకొంచెం చూద్దాం. సుమన్ గారు ఉద్దేశించి ఒక మాట అన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ గారు సుమన్ శెట్టిని ఉద్దేశించి ఒక మాట అన్నారు కదా ఇక్కడ. ఏం మాట అన్నారు? కామెడీ, నేను ఇంత కామెడీ చేస్తుంటే నాకు పేరు రాలేదు, ఆయన మంచితనంతో పేరు వేసుకెళ్ళిపోతున్నాడు అనేసి ఇమాన్యుయల్ అన్నారు సుమన్ శెట్టి గారిని. అంటే ఇంత మంచితనంతో కామెడీ అంటే ఇప్పుడు ఆయన డైలాగులు కూడా ఈయనే ఇమిటేట్ చేసేస్తుంటారు, ఆయన వేను కూడా. ఇంకా ఆయనకి అసలు ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. సో అది మంచితనం అంటే ఎప్పటికైనా మంచితనం గెలుస్తుంది కాబట్టి సుమన్ శెట్టి గారు నటించట్లేదండి, తనలాగా ఉన్నాడు. సో సుమన్ శెట్టి గారు మాత్రం నిజంగా జెన్యూన్ పర్సన్ అండి. అదే అండి, అమ్మాయి వేస్ట్ అండి, అమ్మాయి ఇంకా లేదు ఆ అమ్మాయి సీన్ అయిపోయింది. రమ్య గురించి వెళ్ళిపోతుంది ఈ వీక్ అయితే ఖచ్చితంగా. సుమన్ శెట్టి గారి కెప్టెన్ ఎలా బాగుందండి, మంచిగా చేస్తున్నారు. కాకపోతే సంజన గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయింది, అంటే ఎక్కువ గొడవలు పడేస్తుంది. అవసరం లేని దగ్గర కూడా అనవసరంగా అరవడం అంత అవసరం లేదు. ఓకేనా, కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుంది సంజన గారు. రమ్య గురించి ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు పెట్టిన రోజు మోసం చేసింది, అసలైన రిజర్వ్ రిపోర్ట్ చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఏమో అండి, అప్పుడు బాగుండిందేమో, మనకేం తెలుసు ఎందుకు అమ్మాయి గురించి అలా మాట్లాడడం. అప్పుడు బాగుండిందేమో, ఇప్పుడు ఇలా అయ్యిందేమో. బట్ అమ్మాయి అని కాదులే కానీ నిజం చెప్పండి, ఎవరు ఫిల్టర్ పెట్టరు? నేను ఇక్కడ రివ్యూ ఇస్తుంటే నేను వీడియోలు చూసాను అవతల వాళ్ళ ఛానల్లో, వాళ్ళు కూడా ఫిల్టర్ పెట్టారు, తప్పేముంది? సో పెట్టుకోవచ్చు, తప్పలేదు, అంతే. ఇంకా గేమ్ ఆడట్లేదు, వేరే వాళ్ళ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది రమ్య అంటున్నారు, ఏం చెప్తారు? అవును, అది నిజం. నేను ఆల్రెడీ చెప్పేశాను, దీని గురించి రివ్యూ చెప్పాను ఒకసారి ఆల్రెడీ. తను ఏంటంటే శాడీ చెప్పుకోవడానికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లోకి. ఒక లేడీ గురించి ఇంకొకరి గురించి ఇంకొకరు చెప్పుకోవడానికి వచ్చింది. బట్ తిరిగి ఆమె అదే చేసిన అనే విషయం మర్చిపోయింది పాపం. ఆ విషయం జనాలు అయితే తెలుసుకున్నారు. రాము రాథోడా పర్లేదండి, ఈ 2 days టాస్క్లో కూడా అంతే కనిపించలేదు. సో చూద్దాము, తను కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎవరు వెళ్తారు? వెళ్ళలేదండి, జస్ట్ అది ఫన్. సో గౌరవ్ నిఖిల్ వల్ల ఏం యూజ్ బిగ్ బాస్ లో అంటున్నారు? గౌరవ్ నిఖిల్ వల్ల యూజ్ ఏంటి బిగ్ బాస్? ఇప్పుడు నిఖిల్ నాకు తెలియదు, గౌరవ్ గురించి మాట్లాడతాను. గౌరవ్ వల్ల ఉందండి, ఎందుకంటే ఇప్పుడు రాగానే ఒక గేమ్ కొట్టేసి క్యాప్టెన్ అవ్వడు కదా. ఓకేనా, తన దగ్గర ఏం లేకపోతే గేమ్ ఆడడం కానీ లేకపోతే ఇలా ఏం లేకపోతే తను తీసుకోరారు. బాగానే గేమ్ ఆడుతున్నారు, కాబట్టి చిన్న పాపం తన ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాదు. బట్ చాలా క్యూట్ కదా, కొంచెం ట్రై చేస్తున్నాడు. తెలిసిందే కదండి, తనుజ గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్ గారు, మిగతా ఇద్దరు అనేది కొంచెం కష్టం. చూద్దాం. అదువాడు మాది నేనేం చెప్పనండి, ఆ ఇద్దరిని మాత్రం చూద్దాం. టాప్ 3 మాత్రం చెప్పగలుగుతా, టాప్ 5 చెప్పలేను. అమర్దీప్ అలాగే అర్జున్ వచ్చిన తర్వాత హౌస్ అంతా ఎలా అనిపిస్తుంది? చాలా ఫన్ చేశారు. అట్ ది సేమ్ టైం ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇండైరెక్ట్ చెప్పారు. దాన్ని మనం బాగా గమనించినట్లయితే బాగా చెప్పారు. తనుజాను కూడా అడిగారు అనమాట, ఇమాన్యుయల్కి తనుజ గొడవ పడింది కదా, దాని గురించి కూడా ఇండైరెక్ట్గా అడిగారు. సో తెలుసుకున్నారు, మంచిగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్లో అలా ఏం పాస్ చేయలేదు, ఈ సీజన్లో బాగానే పాస్ చేస్తున్నారు. బయట ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉండాలనేది పాస్ చేస్తున్నారు. తనుజ గారు గేమ్ లో అయిపోయింది అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో? లేదు, తను బాగా ఆడుతుంది. బన్నీ గారు వెళ్ళిన తర్వాతనే మంచి ఫైర్ అవుతుంటాను. సో ఇప్పుడే కొంచెం ఇంకా గేమ్ పరంగా కానీ లేకపోతే ఒకరిని మాట్లాడడం కానీ జెన్యూన్గా ఉంది, చాలా జెన్యూన్గా ఉంది. ఇప్పుడు తనుజ అండి,
బయట పోలింగ్ చూసుకున్నా సరే ఎక్కడ చూసుకున్నా తనుజ ఉంది. బట్ చూద్దాం. తను మాస్క్ ఏం లేదండి, కాకపోతే చిన్నపిల్లల మైండ్ సెట్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ ఉందండి తనకి. మనం కూడా అప్పుడప్పుడు చైల్డిష్గా బిహేవ్ చేస్తుంటాము. సో ఆ టైప్ వల్ల చూసే వాళ్ళకి అలా కనిపిస్తున్నామో కానీ తను చాలా జెన్యున్గానే ఆడుతుంది. తను అంటే ఇమ్మాన్యుల్ గారికి ఉండొచ్చు, సుమన్ శెట్టి గారికి కూడా ఉంది, కానీ వీళ్ళిద్దరి కంటే కూడా తనుజ గారికి ఎక్కువ ఉంది. సో అది చూడాలి. ఓకే.